కలుగునుగాక. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. అలాగే చేరవచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధమైన బైబిల్ నుంచి ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. చాలా మంచి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడే ప్రభువా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇంతవరకు నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభువా, ఇదిగో తండ్రి పరిశుద్ధుడా, జరిగిన ప్రతి కార్యక్రమం మీరు తోడుకున్నారు, మీకు మహిమకరంగా మీరు జరిగించారు, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అలాగే వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో మీ వాక్యంతో అందరం నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వింటున్నప్పుడే నాయన ఈ హృదయాలు క్రియ జరగడానికి, హృదయాలు మార్పు చెందడానికి నాయన సహాయం చేయండి ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి మీ సహాయం చేయమని, నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని వచ్చిన బిడ్డలందరితో మీ నోటి బోరుగా వాడుకొని మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించడిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని కలుగజేసిన విధంలో కొన్ని కలుగజేస్తూ ఆయన మాట ప్రకారం జగత్తును కలుగజేశాడని దేవుని వాక్యం రాయబడి ఉంటాయి. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటల్లో దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. సృజించిన తర్వాత ఎలా సృజించాడు? మొట్టమొదట వచనం అది. ఆ తర్వాత రెండవ వచనం చూస్తే ఆ భూమి నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది. అయితే చీకటి అగాధ జలం పైన కమ్మి ఉన్నాయి. దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుతుంది. ఎందుకంటే దేవుని ఆత్మ జలముల పైన ఎందుకు అల్లాడుతుందంటే అది గాఢాంధకారంగా ఉంది, అది చీకటిగా ఉంది. ఎందుకు దేవుడు అలాగ అల్లాడుతుంది దేవుని ఆత్మ అంటే, ఆ వెలుగును, ఆ చీకటి నుంచి వెలుగుని వేరుపరచాలి, ఆ చీకటిలో నుంచి వెలుగును సృష్టించి వెలుగుని చీకటిని వేరుపరచాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గాఢాంధకారంలో ఉన్న మనుషుల్ని, గాఢాంధకారంలో మరణఛాయల్లో ఉన్న మనుషుల దగ్గరికి దేవుడు ఎందుకు లోకానికి దిగి వచ్చాడంటే, మనుషుల్లో ఉన్న చీకటిని తొలగించడానికి, చీకటిని తొలగించి వెలుగుగా చేయడానికి, చీకటిని వెలుగుని వేరుపరచడానికి. మనలో మనం ఎంత గండాంధకారంలో చీకటిలో బ్రతుకుతున్న మనల్ని దేవుడు మనల్ని మార్చి, మనలో నుంచి ఏమైతే చీకటి బ్రతుకుల్లో ఉన్నామో, సాతాను బంధకాల్లో ఉన్నామో, మనం ఆయన బంధకాల్లో మగ్గిపోతూ చీకటి బ్రతుకుల్లో ఉన్నామో, అలాంటి చీకటిని తొలగించి వెలుగు కమ్మని అంటే మన నుంచి వేరుపరచడానికి, దాన్ని ఆ చీకటిని వేరుపరిచి వెలుగు సంబంధులుగా మనల్ని చేయడానికి దేవుడి లోకానికి దిగి వచ్చినట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ మన మీద అల్లాడుతుంది. ఆ రోజు చీకటి జలములపై ఎలా అల్లాడుతుందో దేవుని ఆత్మ, ఈరోజు మన మీద కూడా దేవుని పరిశుద్ధ ఆత్మ అల్లాడుతూ ఉంది. ప్రతి ఒక్కరి మీద కూడా అల్లాడుతూ ఉంది. ఎందుకంటే మనల్ని మార్చడానికి, మనం చీకటిలో బ్రతుకుతున్నాం కాబట్టి
మనము మరణాంధకారంలో ఉన్నాం కాబట్టి మన బ్రతుకులు మార్చడానికి దేవుడు అలాగా వెలుగుగా చేయడానికి, మనల్ని వేరుపరచడానికి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉన్న మనలో చీకటి ఉండడానికి ఏమాత్రం దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మనలో నుంచి చీకటిని బయటకు తీసుకుపోవడానికి, దాన్ని వేరుపరచడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా, ఆయన మన మీద ఇంకా అల్లాడుతున్నట్టుగా మనం దేవుని వాక్యం గమనించాలి. కాబట్టి దేవుని బిడ్డలు ఈరోజు ఎంతమంది మనం ఇంకా మరణాంధకారంలో, చీకటి బ్రతుకుల్లో, సాతాను బంధకాల్లో మగ్గిపోతున్నామో, ఇంకా మనము దేవుణ్ణి ఎరగకుండా ఎంతమంది ఉన్నామో, దేవుని రక్షణ లేకుండా ఎంతమంది ఉన్నామో, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న అంధకారాన్ని, మనలో ఉన్న చీకటిని తీసివేసి ఆయన సంబంధులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని మార్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించాలంటే దేవుని వాక్యంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్టయితే మొదటిగా అక్కడ దేవుడు మాట్లాడుతూ 12వ వచనం నుంచి చదువుకుందాం. 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలో, మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగిన. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యేసు ప్రభు అంట ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన యెరూషలేము ప్రాంతాల్లో, బెత్లెహేము ప్రాంతాల్లో ఉన్నప్పుడు, ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి పారిపోయి ఐగుప్తు దేశం వెళ్ళిపోవటం, ఆ తర్వాత మళ్ళీ గలిలయ ప్రాంతం, నజరేతు ప్రాంతం రావటం, ఇవన్నీ మనం చదువుకున్నాం. అయితే ఆయన నజరేతు ప్రాంతం, గలిలయ ప్రాంతం వచ్చిన తర్వాత అక్కడ నజరేతుని విడిచిపెట్టి, ఆ గలిలయ దేశం అంతా, గలిలయ ప్రాంతమే, నజరేతు అనే గ్రామాన్ని విడిచిపెట్టేసి జెబూలూను, నఫ్తాలి, యోర్దాను ఆవరణ సముద్ర తీరములో అన్యజనులు నివసించే గలిలయకు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసి మరణ ప్రదేశంలోను, మరణ ఛాయల్లో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ, యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన నజరేతు ప్రాంతంలో కొన్నాళ్ళు ఉన్నాడు, యూదా ప్రాంతంలో కొన్నాళ్ళు ఉన్నాడు, బెత్లెహేము కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత జెబూలూను, నఫ్తాలి అనే ప్రాంతంలో కూడా, ఆ దేశాలను కూడా దేవుడు పోయిన తర్వాత అంట చాలామంది ప్రజలు అక్కడ అంధకారంలో ఉన్నారంట, చీకటి బ్రతుకుల్లో ఉన్నారు, మరణ ఛాయల్లో ఉన్నారు. అంటే వారి జీవితాలు ఇక్కడ ఏమాత్రము కోలుకోలేని పరిస్థితుల్లో, సాతాను బంధకాల్లో, సాతాను చేత పీడించబడుతూ, రోగాలతో, వ్యాధులతో, వెలుగు లేకుండా చీకటి బ్రతుకుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడంట వారందరూ కూడా గొప్ప వెలుగు చూసినట్టుగా దేవుని వాక్యం అంతా మాట్లాడుతూ, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న చీకటి కూడా తొలగిపోవాలి, మనలో ఉన్న అంధకారం కూడా తొలగిపోవాలి. మనలో ఇంకా దేని బంధకాల్లో ఉన్నామో, ఏ బంధకాల్లో మనం కొనసాగుతున్నామో, దుష్టుడు మనల్ని బంధించాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాడు బంధకాల్లోకి ఎంతమంది ఇంకా ఉన్నామో వాటి నుంచి విడుదల పొంది చీకటి నుంచి వేరుపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం చీకట్లో ఉన్న మనుషులు కాదు, మనం వెలుగు సంబంధులు. కాబట్టి మనల్ని వెలుగుగా చేయడానికి యేసు ప్రభు లోకానికి దిగి వచ్చాడు. యోహాను అంటాడు, మనం చూసాడు యోహాను సువార్తలు మనం చూసినట్టయితే 1వ అధ్యాయము 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాటలు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. మన చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందంట, అది మనకు తెలియటం లేదు. చీకటిలో వెలుగు ఉన్నది అంటే మనం చీకటిగా ఉన్నాం, కానీ మనలో వెలుగు ఉన్నది, కానీ ఇది మనం గ్రహించలేకపోతున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మనిషిలో దేవుని ఆత్మ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని చేసాడు కాబట్టి. నువ్వు రక్షణ పొందావా, రక్షణ పొందలేదా కాదు, కానీ రక్షణ పొందని వారైనా పొందిన వారైనా దేవుడు చేశాడు మనుషుల్ని. కాబట్టి చేసినప్పుడు ఆయన వెలుగు అంత ఉంటుంది మనలో. ప్రతి ఒక్కరిలో వెలుగు ఉంటుందంట, కానీ
అది చీకటి, మనం చీకటితో నింపబడినప్పుడు వెలుగును బయటికి రానియకుండా అది అలా కప్పివేస్తూ ఉంటుందని మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకు మనం గమనించినట్టయితే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఆ పిలుపు గురించి మనం చూస్తాం. పిలుపు కూడా ఆయన ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత సమరయ ప్రాంతం వెళ్ళినప్పుడు పిలుపు కూడా అక్కడ ప్రజలు కూడా చాలామంది కూడా వాళ్ళు ఎన్నో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. మాట చదువుదాం 8వ అధ్యాయం. 8వ అధ్యాయం మనం చూసినట్టయితే, కాబట్టి పిలుపు 5వ వచనం నేను చదువుతున్నా వినండి. కాబట్టి అప్పుడు పిలుపు సమరయ పట్టణములకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూసినందుకు అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగిన. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఆ పట్టణములో, సమరయ పట్టణంలో మిగుల సంతోషం కలిగిందంట. యేసుప్రభు వెళ్ళినప్పుడు జబూలూను కావచ్చు, నఫ్తాలి గోత్రాలు కావచ్చు, అప్పుడు ఆ దేశాల్లో కూడా ఎలాగ అనేక మంది మరణాంధకారంలో ఉన్నారు, వెలుగును చూశారో, పిలుపు కూడా దేవుని వాక్యం అందిస్తున్నప్పుడంట అనేక దయ్యములు పెట్టి పీడించబడుతున్న వారు కావచ్చు, అనేక రోగాలతో వ్యాధులతో బాధపడుతున్న వారు కావచ్చు, వారందరూ కూడా విడుదల పొందినట్టుగా ఆ ప్రాంతం అంతా కూడా సంతోషంతో నింపబడినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా సంతోషంగా ఉండాలంటే, మన జీవితాలు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మనలో ఉన్న చీకటి తొలగిపోవాలి, మనలో పనిచేస్తున్న దురాత్మలు తొలగిపోవాలి, మనలో పనిచేస్తున్న దయ్యాలు బయటికి పోవాలి. ప్రతిదీ మనలో వ్యతిరేకత పెట్టేది ప్రతి ఒక్కటి కూడా దయ్యమే. ప్రతి మనిషిలో ఏదో ఒకటి వ్యతిరేకత, అది అహంకారమా, లేకపోతే వ్యతిరేకత, లేకపోతే విగ్రహారాధన, లేకపోతే ఇంకా వేరే వేరే అలవాట్ల, అవన్నీ ఏదేం పెట్టినా కానీ అది ప్రతి దురాత్మ మనల్ని పెడుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క అలవాటు పెడుతూ ఉంటుంది. అవన్నీ కూడా మనలో నుంచి తొలగిపోవాలంటే ఆ దురాత్మ, ఆ చీకటి శక్తులన్నీ కూడా మనలో నుంచి బయటికి పోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము వెలుగు సంబంధులు కాబట్టి మనలో ఇంకా ఎంత మాత్రం కూడా అవి పనిచేయడానికి వీలు లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ, కాబట్టి మనం వేరుపరచబడిన వారిగా ఉండాలి. మనం అందరూ కూడా ఎలా ఉండాలంటే వేరుపరచబడిన వారిగా, సపరేట్గా ఉండాలి మనం. అంటే లోకస్తులతో కలిసి మనం ఉండకూడదు. వాళ్ళ ఆలోచనలు మనం ఉండకూడదు. అంటే వాళ్ళతో తిరగాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో జీవించాలి, లోకంలో ఉండాలి. కాబట్టి ఉండాలి, కానీ వారి ఆలోచనలతోటి, వారి మాటలతోటి, వారి క్రియలతోటి ఏకీభవించకూడదు మనము అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళతో ఏకీభవిస్తే మనం కూడా అంధకారంలో ఉన్నవారమే, మనం కూడా చీకటి బ్రతుకుల్లో ఉన్నవారే మనం కూడా అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎంతమంది మనం ఇంకా సాతాను బంధకాల్లో అలాగే మగ్గిపోతున్నామో, ఎంతమంది ఇంకా దేవుని సన్నిధికి వస్తూ కూడా ఇంకా మనలో హృదయాల్లో సాతాన్ని ఇంకా అలా ఉంచుకుంటూ ఉన్నామో, మా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న పరిశీలన చేసుకోవాలి. మనం కూడా పరిశీలన చేసుకొని, ఇంకా నేను అలా ఉన్న, నా జీవితం ఎలా ఉంది, ఇంకా నేను ఇంకా మార్పు చెందలేదా, ఎంత వాక్యం వింటున్నా కానీ నా హృదయం మారడం లేదా అనేది కూడా మనం ఆలోచన చేసి మన జీవితాలు మార్చుకోవాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా, ఆయన గురించి మనం చూసినట్టయితే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కనకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించడం నేను చూచి తిని. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన ఒక రాజు దగ్గరికి పోయి రాజుతో మాట్లాడుతూ ఆయన సమాధానం ఇచ్చుకుంటూ, నువ్వు ఎందుకు చెరసాల్లో ఉన్నావు, ఏం చేసావు అని రాజు అడిగినప్పుడు అపోస్తలుడైన పౌలు ఆయనకి వివరంగా చెబుతున్నాడు, నేను ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదు, ప్రజల్ని దేవుని వైపు నడిపిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే అనేక మంది చీకట్లో బ్రతుకుతున్న వారిని, మరణాంధకారంలో బ్రతుకుతున్న వారిని వెలుగులోకి నడిపించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు కూడా చీకట్లో ఉన్నవాడే.
అపోస్తలుడైన పౌలు కూడా చీకట్లో ఉన్నాడు కాబట్టి దేవుని వెలుగు చూసి వెలుగుగా మారిపోయాడు. దేవుని వెలుగు ఎప్పుడైతే ఆమె ప్రకాశించిందో ఆయన సూర్య తేజస్సు కంటే ఇంకా ప్రకాశమానమైన తేజస్సుతో వెలుగు ఆయన మీద ఎప్పుడైతే పడిందో అప్పుడు వెలుగు సంబంధిగా అపోస్తలుడైన పౌలు మారిపోయాడు. అంతకుముందు కూడా ఆయన చీకటి వాడిగా ఉన్నాడు. చీకటి సంబంధిగానే, లోక సంబంధిగానే, సాతాను బంధకాల్లోనే ఉన్నాడు. అలాగ ఉన్న పౌలు మీద కూడా ఒక్కసారిగా దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు ఆయనలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు సంబంధిగా మారడమే కాకుండా అనేక మందిని చీకటిలో బ్రతుకుతున్న వారిని వెలుగు సంబంధులుగా మార్చడానికి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ మాట కూడా మనం చూసినట్టయితే 18వ వచనంలో మనం చూస్తే నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారు కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఎలాంటి వారిని మార్చడానికంటే సాతాను అధికారంలో ఉన్నవారు చాలామంది, అంటే చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు, బంధకాల్లో ఉన్నవారు, లోకంలో ఉన్న వారిని అనేక మందిని చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించడానికి దేవుడు నన్ను పంపాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అయితే ఆయన కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్నవాడే. దేవుని వెలుగు ఆయన మీదకి ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఆయన జీవితం మారిపోయి వెలుగు సంబంధిగా మారిపోయాడు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనం రక్షించినప్పుడు, దేవుడు మనకు రక్షణ ఇచ్చినప్పుడు, బాప్తీసం ఇచ్చినప్పుడు మనం కూడా వెలుగు సంబంధాలుగా మారిపోవాలి. ఇంకా మన ఆలోచనలు మారిపోవాలి, మన క్రియలు మారిపోవాలి, మన ప్రవర్తన మారిపోవాలి, అన్నీ కూడా మారిపోయి వెలుగు సంబంధులుగా మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పౌలు కూడా చీకట్లో ఉన్నవాడే, అని దేవుని సేవించేవాడే, యెహోవాను సేవించేవాడు, కానీ క్రీస్తుని గురించి ఎరిగినవాడు కాదు. క్రీస్తుని సేవిస్తున్న వారిని హింసించేవాడు, యేసుప్రభుని సేవిస్తున్న వారిని హింసించేవాడు, దూషించేవాడు, ఈడ్చుకుపోతున్నవాడు, చెరసల్లో వేయిస్తున్నవాడు, ఈ రకంగా చేస్తున్నప్పుడు ఆయన చీకట్లో ఉన్నవాడిగానే ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు దాన్ని భరించలేక, యేసుప్రభు ఇంకా ఆయన్ని సహించలేక ఎలాగని ఇతను మార్చాలి, వెలుగు సంబంధిగా మార్చాలి అని పౌలు కనపడి ఆయన ఆ వెలుగు ఆయన మీద ప్రసరింపజేసినప్పుడు ఆయన వెలుగు సంబంధిగా మారిపోయినట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏమంటే, మనలో నుంచి చీకటిని వేరుపరచడానికి దేవుడు మన మీద అల్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ మన మీద అల్లాడుతూ ఉంది. ఎందుకంటే మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకోవటానికి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం చూసినట్టు మూడవదిగా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎఫెసీ సంఘంతో పౌలు మాట్లాడుతుంటున్నాడు. ఒక మాట చూద్దామా? 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మీరు పూర్వము చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. మీరు పూర్వము చీకట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుచున్నది. కాబట్టి మనలో వెలుగు సంబంధంగా ఉన్నప్పుడు మనలో ఏం పడాలంటే వెలుగు ఫలం ఎలా ఉంటుందంటే సమస్త మంచి, నీతి ఉంటుంది, సత్యం ఉంటుంది, అవన్నీ మనలో కనపడాలి వెలుగు సంబంధులుగా మనం ఉన్నప్పుడు. ఎందుకంటే పూర్వం మనం చీకట్లో ఉన్నాం కాబట్టి, అంధకారంలో ఉన్నాం కాబట్టి మన ఆలోచనలు, మన అలవాట్లు, మన మాటల క్రియలన్నీ కూడా లోక సంబంధింగా ఉంటాయి, కానీ వెలుగు సంబంధంగా లేవు. ఇప్పుడైతే మనం చీకట్లో నుంచి ప్రభువునందు వెలుగై ఉన్నాం కాబట్టి దాని ఫలం ఎలా ఉండాలి, ఎలా మనం ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మంచితనం మనలో ఉండాలి, నీతి ఉండాలి, సత్యం అనేది మనలో ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నాయా? చెప్పుకుంటూ పోవడం కాదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు. మనం రక్షించబడిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత మనలో ఇవన్నీ ఉన్నాయా? సమస్తమైన నీతి, మంచి నీతి, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము ఇవన్నీ మనలో కనబడుతున్నాయా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. వచ్చా విన్నా వెళ్ళిపోవడం కాదు, కానీ మనలో మార్పు ఏమన్నా కనపడుతుందా? ఆదివారం వస్తున్నాం, మంచిగా వింటున్నాం, కానీ ఏమన్నా ఒక్క వాక్యం ద్వారా హృదయాలు సరి చేసుకుంటున్నామా? దేవుని సన్నిధికి వెళ్ళాలి, వెళ్ళకపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడేమో అని కాదు, కానీ నేను వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకోవాలి, దేవుని వాక్యం హృదయంలో పనిచేయాలి అనే ఆలోచనతో దేవుని సన్నిధికి రావాలి.
కాబట్టి మనం మారు మనసు రక్షణ పొందిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రతి ఆదివారం మనం వచ్చి వింటున్న మాటల్లో మన హృదయాలు ఒక మాటని తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట తీసుకొని మన హృదయాన్ని మార్చుకుంటూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో చీకటి ఇంకా ఉంది, చీకటిలో ఉన్నాం మనం చాలామంది ఇంకోటి ఇంకా ఆ చీకటి తొలగిపోవాలని మనం వేరుపరచబడి దేవుని బిడ్డగా వెలుగు సంబంధులుగా మారాలని ఆయన ఎంతో బాధపడుతూ ఎంతో అల్లాడిపోతున్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. 2 చేతులు చాపి అంట దినమెల్లా కూడా అంట అవిధే లేని వారి కోసం అంట దినమెల్లా 2 చేతులు చాచి చూస్తూ ఉంటాడంట ఆయన. ఎందుకంటే మన మీద అల్లాడుతున్నాడు, ఏదో విధంగా మనల్ని మార్చాలని, ఏదో విధంగా నా బిడ్డలుగా మార్చుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగా మనము కూడా ఈ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నారు, మీరు పూర్వము చీకటిగా ఉన్నారు, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. కాబట్టి మీ జీవితంలో ఇంకా మార్పు కనపడాలి, మీ జీవితంలో ఇంకా మార్పు కనపడాలి అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా అపోస్తలుడైన పౌలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించినట్టయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తున్నాం కొద్దిసేపు. సేన దైవం పెట్టిన వాడిని గురించి మనం చూసినట్టయితే మొదటి నుంచి చదవమ్మా మాటలు. గెరాసేనులో దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసిన వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయిను. పలుమార్లు వాళ్ళ కాళ్ళను చేతులను సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలు సంఖ్యలను దుత్తునీలుగా చేసెను గనుక ఎవడు వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి మవుళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండను. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డను గమనించినట్టయితే ఇక్కడ సేనా దైవం పట్టిన వాడిని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ సేనా దైవం పట్టిన వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఎల్లప్పుడూ కూడా సమాధుల్లో ఉండేవాడు, ఎల్లప్పుడూ కూడా సమాధుల్లో ఉండి రాత్రి బాగుళ్ళు కేకలేస్తూ ఉండేవాడు. అవి కొండ ప్రాంతాలు కాబట్టి వాడు కేకలతోటి ప్రాంతం అంతా మారుమోగిపోతూ ఉండేది. వాడు అరుపులతోటి చాలామంది భయపడుతూ ఉండేవాడు. వాడే రాళ్ళు తీసుకొని నలగొట్టుకుంటూ వాడి శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉండేవాడు. రక్తం కారుతూ ఉండేది, బట్టలన్నీ చింపుకుంటూ ఉండేవాడు. ఎవరన్నా చేతి సంఖ్యలు వేసి బంధిద్దాం అనుకుంటే వెంటనే వాటిని తెంపేసుకునే పరిస్థితి. ఎందుకంటే అతనిలో చాలా దయ్యాలు అతనిలో ఉన్నాయి, చాలా బలం కలిగిన దయ్యాలు ఉన్నాయి. ఎందుకంటే రోమా సైన్యంలో ఒక సైనికులను చూస్తే ఒక్కొక్క పార్టీకి దాదాపు 2000, అంటే సేన అంటే 2000కు పైన 2000 నుంచి 6000 దాకా సైన్యం ఉంటుందంట. సేన అంటే రోమా సైన్యంలో ఒక పార్టీని అలా పిలుస్తారు. అలా సేన అంటే ఆ పేరు సేన అని మీరు చెబుతున్నాడు. ఎందుకంటే 2000కు పైగా దయ్యాలు ఉన్నాయి. అది ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు చీకటిలో బతుకుతున్నాడు, మరణాంధకారంలో బతుకుతున్నాడు, తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. దేవుని వెలుగు అతనిలో లేదు. ఆయన బ్రతుకంతా చీకటిగానే ఉంది. కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, కన్నవారిని విడిచిపెట్టేశాడు, బంధువులు లేరు, ఎవరు లేరు. ఎక్కడో సమాధుల్లో ఉండి సమాధుల్లో కేకలేస్తూ సాతాను బంధకాల్లో, దయ్యాలంటే సాతాను బంధకాల్లో ఉండి కేకలేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. అవి బాధ పెడుతున్నప్పుడు కేకలేస్తూ ఉన్నాడు. ఏమి తెలియని పరిస్థితి, లోకం అంటే తెలియదు. ఇక్కడ అతను అరుపులేమిటో, కేకలేమిటో, సమాధులేమిటో, అంటే చీకటి ప్రాంతాల్లో తిరుగుతున్నవాడు, చీకటి ప్రాంతాల్లో బతుకుతున్న వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే మనం కూడా చాలామంది కూడా ఇంకా సాతాను బంధకాల్లోనే ఉన్నాం, చీకటి బంధకాల్లో ఉన్నాం. మన జీవితాన్ని మనం నాశనం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ ఈ వ్యక్తి కూడా తన జీవితం తను నాశనం చేసుకుంటున్నాడు, రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు, కేకలేస్తున్నాడు, సమాధుల్లో పోతున్నాడు. మనుషుల మధ్యలో ఉండటానికి ఇష్టపడలే. చాలామంది రోజుల్లో కూడా మనుషుల మధ్య ఉండటానికి ఇష్టపడే మనుషులు లేరు. చాలా ఎక్కడికో వెళ్ళాలి, ఒంటరిగా ఉండాలి, ఏదో ఆలోచన చేయాలి అని తనను తాను గాయపరుచుకుంటున్నారు. తన మనసును తాను గాయపరుచుకుంటూ, తన శరీరాన్ని తాను గాయపరుచుకుంటూ సాతాను బంధకాల్లో మగ్గిపోతూ వాళ్ళు అంధకారంలో ఉన్నారు, చీకటిలో బ్రతుకుతున్న మనుషులు మనం చూస్తూ ఉన్నాం చాలామంది. అలాంటి వారిని విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అలాంటి వారిని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించడానికి
వేరుపరచడానికి లోకానికి దేవుడు దిగి వచ్చాడు. సేనా దైవాన్ని పట్టిన వాడి గురించి మనం చూసినట్టయితే అతను తనకు తాను గాయపరుచుకుంటూ ఏమీ తెలియని పరిస్థితుల్లో ఏం చేసుకుంటున్నాడో తెలియదు. అతని జీవితం ఏమైపోయిందో అతనికి తెలియదు. ఎందుకంటే దయ్యాలు అతన్ని ఏలుబడి చేస్తున్నాయి. సాతాను అతన్ని ఏలుబడి చేస్తుంది కాబట్టి అతని జీవితం ఏమైందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు మనం కూడా దుష్టుడు మన మీద దాడి చేస్తున్నప్పుడు, దుష్టుడు బంధకాల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఎటు వెళుతున్నామో మనకు తెలియదు. మన జీవితం ఏమైపోతుందో మనకు తెలియదు. ఎందుకంటే చీకట్లో ఉన్నాం, లోకంలో ఉన్నాం. వాడు ఎటు నడిపిస్తే వెళ్ళిపోతున్నాం. డేంజర్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం, అపాయంలోకి వెళ్ళిపోతున్నాం. అపాయంలోకి వెళ్ళిపోతున్నాం కానీ మనకు తెలియదు. ఎందుకంటే మన పరిస్థితి అలాగుంది కాబట్టి, బంధకాల్లో కాబట్టి తెలియని దేవుడు మనతో మాట్లాడాడు. వేరుగా ఉండవలసిన అలా చీకట్లో బ్రతకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆయన బ్రతుకున్నప్పుడు యేసు ప్రభువు దర్శించాడు ఒకరోజు. ఆ ప్రాంతానికి వెళ్ళి అతను దర్శించి అతను తాకి అతను ముట్టకుండా అతను కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కేకలు వేస్తూ మాట్లాడుతున్నాడు. నాతో నీకేమి పని దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నన్ను బాధ పెట్టకు. గమనించినట్టయితే దయ్యాలు ఎక్కడుంటానికి ఇష్టపడతాయి అంటే ఏదో ఒక దేహంలో ఉండాలి అని ఇష్టపడతాయి అంట. అది జంతువుల్లో ఉండటానికి ఇష్టపడతాయి అంట, మనుషుల్లో ఉండటానికి ఇష్టపడతాయి అంట. నీళ్ళు లేని ప్రదేశాల్లో బయట ఎక్కడో అరణ్యంలో ఎడారిలో ఉండటానికి ఇష్టపడవంటాయి. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా దాదాపు 60% నీరు ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా 60% నీరు ఉంటుంది కాబట్టి నీరున్న ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడతాయి అంటే ఎక్కువగా. జంతువుల్లో కూడా నీరు ఉంటుంది, అటు ప్రాణం ఉంది కాబట్టి ఆటలో ఉండటానికి ఇష్టపడతాయి అంట, మనుషులు ఉండటానికి ఇష్టపడతాయి అంట. గమనించినట్టయితే మనము చూస్తే వాక్యాల్లో ఒక వ్యక్తిని దయ్యం విడిచిపెట్టిపోయిన తర్వాత మరలా వచ్చి అతని దగ్గరికి ఎందుకు వస్తుందంటే అది అలవాటైన ప్రాణం. బయట ఉండలేదు, అది బయట తిరగలేదు, ఇలా గాలిలో ఎండలో తిరగలేమంట. ఆ రోజు దేవుని యేసు ప్రభు ఆకాశం నుంచి ఆ కెరూబుని కింద పడవేసినప్పుడు ఆ కెరూబు సాతానుగా మారిపోయినప్పుడు ఆ సాతానుతో పాటు కొన్ని లక్షల కోట్ల దేవదూతలు పడిపోయి దురాత్మలుగా మారిపోయినాయి. ఆ దురాత్మలు భూమి మీద ఏలుబడి చేస్తూ భూమి మీద తిరుగుతూ ఉన్నాయి, సాతానుతో పాటు తిరుగుతూ ఉన్నాయి. ఆ తిరుగుతున్న దయ్యాలు ప్రతి మనిషిలో ఉంటాయండి. ప్రతి మనిషిలో ఆశ్రయం చేసుకొని దేహాలు నివసిస్తూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా ప్రతి జంతువులో ఉంటాయి అంటాయి. కొన్ని జంతువులు కూడా కొన్నిసార్లు గందరగోళం పరిగెత్తు ఇష్టానుసారంగా ఉంటూ ఉంటాయి. ఏం జరిగే తెలియని పరిస్థితి. దయ్యాలు ప్రతి జంతువులో ఉంటాయి అంట, మనుషుల్లో ఉంటాయి, బయట ఉంటానికి ఇష్టపడ ఉంటాయి. ఎందుకంటే మనం చూసేంటే దేవుని వాక్యంలో లోకాసువార్తలు కూడా మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి చూడండి. అదే సందర్భం ఒక రాయబడి లోకాసువార్తలో. లోకాసువార్త మనం చూస్తే 8వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను. యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పాతాళంలో పంపదు మమ్మల్ని, ఇప్పుడే మాకు చాలా సమయం ఉంది, ఇంకా ఇప్పుడే పాతాళంలోకి వెళ్ళి అక్కడ ఏడవలేము, ఆ బాధ మేము పడలేము అని ఆ దయ్యాలు యేసుప్రభు వేడుకుంటున్నాయంట. ఒక నిమిషం ఆలోచించినట్టయితే దయ్యాలే వేడుకుంటున్నాయి యేసుప్రభుని. అయ్యా మేము పాతాళంలో ఉండలేమయ్యా, ఆ బాధ మేము భరించలేమయ్యా, అక్కడ ఎప్పుడు ఏడుపు పళ్ళు కరుగుటమో వేడి భయంకరం వేడి ఉంటుంది అని ఒక మనుషులు కాదు, దయ్యాలు వేడుకుంటున్నాయి దేవుణ్ణి. ఈరోజు మనం వేడుకుంటున్నాము దేవుణ్ణి. ఈరోజు ప్రభువా మేము మనుషులు దేహాలు కలిగి ఉన్నామయ్యా, మేము పాతాళంలో పడిపోలేము, వాటిని వేడికి మేము భరించలేము, అక్కడ మేము ఉండలేమయ్యా అని మనము దేవుణ్ణి వేడుకుంటున్నామా? అది మాకు వద్దు ప్రభువా, మీరు కావాలి, మేము వెలుగులో ఉండాలి, మేము ఈ రాజ్యంలో ఉండాలి ప్రభు అని దేవుని వేడుకునే వారిగా ఉంటున్నామా? దయ్యాలే ఆయన చూసి వణుకుతున్నాయని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి మనము కూడా దేవుని వాక్యానికి దేవుని చూసినప్పుడు వణికేవారిగా, భయపడేవారిగా, మనం దేవుణ్ణి వేడుకునేవారు. ఎందుకంటే దయ్యాలు ఇంతకాలం వేడుకుంటున్నాయి, పాతాళంలో మమ్మల్ని పంపించొద్దు, ఆ బాధ మేము భరించలేము అని ఎందుకు వేడుకుంటున్నాయంటే ఆల్రెడీ కొన్ని దయ్యాలు ఆ దేవదూతలు దేవుడి మాట విన్నప్పుడు వాటిని ఆల్రెడీ ముందుగానే పాతాళంలో పంపించేశాడు దేవుడు. మాట చదువుదాం ఒకసారి. యోధ రాసిన పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యోధ రాసిన పత్రిక మనం చూసేటప్పుడు అక్కడ
ఒక మాట మనం చదివినట్టయితే 6వ వచనం చదువుతున్నాను. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాసమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవదూతలు ముందుగానే ఆల్రెడీ కొన్ని దేవదూతలు వెళ్ళిపోయినాయి నరకంలోకి, పాతాళంలో పడి ఉన్నాయి. ఎప్పటిదాకా ఉంటుంది అంటే దేవుని రాకడ వచ్చే వరకు, దేవుని రాకడ వచ్చే వరకు, ఆయన దినం వచ్చే వరకు కూడా దాంట్లో కాలిపోతూ ఉంటాయి, దాంట్లో మండిపోతూ ఉంటాయి అంట. ఆల్రెడీ కొన్ని దేవదూతలు పంపించాడు, మాట వినని దేవదూతలు పంపించాడు. అందుకే ఇప్పుడున్న ఈ దురాత్మలు ఏమున్నాయంటే, అయ్యా మమ్మల్ని పాతాళంలో పంపించొద్దు, మమ్మల్ని ఆ వేదన మేము భరించలేము. ఎందుకంటే అవి ఈరోజు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ప్రతి దయ్యం కూడా, ప్రతి దురాత్మ కూడా మనుషులను ఆశ్రయం చేసుకుంటాయంట. మనుషుల్లో ఉండటానికి ఇష్టపడతాయి. మనలో ఏ అలవాటు ఉందో అది దురాత్మ పెట్టింది. ఆ దురాత్మ పెట్టిందంటే మనలో ఆ దురాత్మ ఉన్నట్టే. మనలో ప్రతి వ్యర్థమైన అలవాట్లు ఉంటే అవన్నీ కూడా దురాత్మ పెట్టినయే. కాబట్టి అవన్నీ కూడా మనలో దురాత్మలు మనలో నివసిస్తున్నాయి, మన దేహాన్ని ఆశ్రయం చేసుకుని ఉంటున్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనల్ని బయటికి పంపించాలి, మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. చూస్తే ఎజ్రా గ్రంథం మనం చూసినట్టయితే, ఎజ్రా గ్రంథంలో కూడా అక్కడ మనం కొన్ని మాటలు మనం చదువుతాం. ఎజ్రా గ్రంథంలో అక్కడ కొంతమంది వచ్చి ఎజ్రాతో మాట్లాడుతూ అంటారు, వేరుపరచబడిన వారిగా ఉండాల్సిన మనము, వచ్చిందన్నమాట 9వ అధ్యాయం, ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులను దేశపు జనుల్లో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయించున్నారు. అంటే తమ్మును తాము వేరుపరుచుకుని వారిగా ఉండాలి. మనము వారితో కలిసి ఉండే వారిగా ఉండకూడదు, మనల్ని మనం వేరుపరుచుకునే వారిగా ఉండాలి, సపరేట్గా మనం ఉండాలి. ఎందుకంటే మనం దేవుని సంబంధులం కాబట్టి, దేవుని బిడ్డలం కాబట్టి మనము వేరుపరచబడిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అలాగ మనం ఉన్నామా? అలాగ మన జీవితాలు ఇంకా ఉన్నాయా? లేకపోతే ఇంకా మనం చీకట్లో బ్రతికిన వారిగా ఉంటున్నామా? మనం చూస్తే వాక్యంలో యెషయా గ్రంథము 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చదవండి ఎవరైనా. చీకట్లో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుకుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. గుడ్డి వారి కన్నులు తెరచడానికి, బంధింపబడిన వారిని చెరసాల నుంచి వెలుపలకు తీసుకురావడానికి, చీకట్లో నివసిస్తున్న వారిని బందీ గృహములో నుంచి వెలుపలకు తెచ్చడానికి యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు ఒక నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని ఇక్కడ దేవుడు మాట్లాడు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. మనం చీకట్లో నుంచి వెలుగులో తీసుకురావడానికి, అన్ని జనులకు అనేక మందికి వెలుగుగా మనం నియమించడానికి దేవుడు మనతో నిబంధన చేశాడు. అది ఏమి నిబంధన అంటే, మనకి మారు మనసు రక్షణ ఇవ్వటం, బాప్తీసం ఇవ్వటం, అది నిబంధన. ఒక నిబంధన అది. దేవుడు మనం రక్షించాడంటే, బాప్తీసం ఇచ్చాడంటే, రక్షించాడంటే, మారు మనసు పొందామంటే దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు. నేను మనల్ని వెలుగుగా మార్చుకున్నాడు. ఎందుకంటే అన్ని జనులు అనేక మంది ఉంటారు కాబట్టి, తెలియని వారు ఉంటారు కాబట్టి వాళ్ళకి వెలుగుగా మీరు ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం మత్తయి సువార్తలో మనం చూస్తే 6వ అధ్యాయం రాయబడి 5వ అధ్యాయం కూడా చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగుని మనము మన దీపాన్ని ఎక్కడ ఉంచుకోవాలంట, మన దీపాన్ని దీపస్తంభం మీద పెట్టుకోవాలి. అది దాచుకోకూడదు. మనం వెలిగించబడిన తర్వాత ఆ వెలుగును మనం దాచుకోకూడదు అని దాన్ని దీపస్తంభం మీద పెట్టినప్పుడు అందరూ చూస్తారు ఆ వెలుగుని అని, ఆ వెలుగును చూపించే వారిగా అనేక మందికి మీరు ఉండాలి, మీరు వెలిగించబడిన మనుషులు మీరని
యేసు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డను గమనించినట్టయితే మనము చీకట్లో నుంచి మరణాంధకారంలో మనం జీవిస్తున్నప్పుడు, మన జీవితాలు పాడైపోతున్నప్పుడు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఈరోజు మనమే దేవుని చెందుకు వచ్చి ఎందుకు కూర్చున్నాం? దేవుని మందిరంలో వచ్చి మనం ఎలా కూర్చున్నామంటే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి కూర్చున్నాం. లేకపోతే మనం కూడా ఎక్కడో బయట తిరిగేవాళ్ళం. మన పనులు మనం చేసుకుంటూ ఉండేవాళ్ళం. మన వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ పనులకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి ఎందుకు కూర్చున్నాం? దేవుని మాటలు ఎందుకు విన్నామంటే దేవుడు మనల్ని మార్చాడు కాబట్టి. దాన్ని మనం కంటిన్యూ చేసుకొని ప్రభా మేము అలా ఇంక మేము జీవిస్తామయ్యా. మమ్మల్ని చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించారు, అంధకారం నుంచి నడిపించారు ప్రభా అని మనం అందరూ కూడా దేవుని కృతజ్ఞులుగా మనం జీవించి, సేనా దైవాన్ని పెట్టినవాడు దేవుడు అతను మార్చిన తర్వాత, ఆయన జీవితాన్ని మార్చిన తర్వాత ఒక మంచి జీవితం వచ్చింది. స్వస్థ చిత్తుడై మంచి బట్టలు ధరించుకొని దేవుని పాదం దగ్గర కూర్చున్నాను. దేవుని పాదం దగ్గర కూర్చొని అయ్యా నేను నీతో పాటు వస్తాను, నీ వెంట తిరుగుతాను అన్నప్పుడు కాదు నువ్వు వెళ్ళి నీ కుటుంబాన్ని కనపరుచుకో, దేవుడిని చేసిన కార్యాలని నీ కుటుంబాన్ని కనపరుచుకో నువ్వు అన్నప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళాడు, తన కుటుంబాన్ని కనపరుచుకున్నాడు. అతను దేవుడు చెప్పిన మాట కుటుంబాన్ని కనపరుచుకొని చెప్పాడు. కానీ ఇతను ఏం చేశాడు? ఆ దేశమంతా సువార్త ప్రకటించాడు. ఆ దేశమంతా కూడా, ఒక గ్రామం కాదు, పట్టణం కాదు, కానీ ఎంత దేశం ఉందో ఆ దేశం అంతా కూడా ఆ సువార్త ప్రకటించినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. దేవుని స్తోత్రించడం. హల్లెలూయా. వెలుగు సంబంధాలుగా ఉన్నవారు చీకట్లో నుంచి వెలుగులో నడిపించిన తర్వాత, సేనా దైవాన్ని బట్టిన వాడు ఎలాగో వెలుగులో నడిపించిన తర్వాత దేవుని బిడ్డగా మారిపోయి వెలుగు గురించి ప్రకటించాడు. అతను వెలుగును అనేక మంది చూడటానికి అవకాశం ఇచ్చాడో అలాగ మనము కూడా ఉండాలి మార్పు చెందిన తర్వాత అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఈరోజు మనతో ఈ మాటలు వింటున్నప్పుడే మన హృదయాన్ని ఇంకా మార్చుకొని, ప్రభు నేను ఇంకా చీకటి సంబంధిగా ఉండను నాయన, వెలుగు సంబంధిగా మారిపోతాను, నీ బిడ్డగా మారిపోతాను ప్రభు అని మనం తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితం వెలిగించబడిన తర్వాత మనం ఇంకెక్కడ కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆత్మీయంగా మనం ముందు కొనసాగాలి. నీ బ్రతుకు, నా బ్రతుకు, అందరి బ్రతుకు కూడా ఒక ఆనుకబడి చీకట్లో ఉన్నవారమే, సాతాను బంధకాలు ఉన్న దయ్యాల చేతి పీడించబడుతున్న వారమే. ఆ దయ్యాల నుంచి పూర్తిగా విడుదల చేసి దేవుడు మనల్ని నడిపించాడు. అలాంటి మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే మన జీవితాలు మార్చుకోవాలి. మనం పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే 9వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మీరు చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించుకున్నవారు మీరు. కాబట్టి ఆయన బిడ్డలుగా మీరు ఉండాలి, పరిశుద్ధ జనముగా ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యం రాయబడిన మాట ఉంటాయి. కాబట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం నడిపించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు మార్పు చెందిన తర్వాత ఆయన వెలుగుని ఎలా ప్రకటింపజేశాడో, సేనా దేవుని బట్టిన వాడు మార్పు చెందిన తర్వాత ఆయన వెలుగుని ఎలా ప్రకటింపజేశాడో అలాగ మనము కూడా మార్పు చెందిన తర్వాత ఆయన వెలుగును ప్రకటింపజేసేవారిగా, ఆయన వెలుగును అనేక మందికి చూయించేవారిగా మనం ఉండాలి. కానీ ఇంకా మనము చీకట్లో బ్రతికితే, రాత్రికాలం దేవుడు మాట్లాడాడు, ఇంకా ఆయనకి ఇబ్బందికరంగా మనం ఉంటే ఆయన సంతోషపెట్టేవారిగా ఉండం. ఆయన సంతోషపెట్టేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలను వింటున్న మనం కూడా మన జీవితాలు మనం మార్చుకుందాం, వెలుగు సంబంధులుగా మారిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా ఈరోజు ప్రభా ఇదిగో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు నాయన. మేము కూడా ప్రభా ఇదిగో తండ్రి వెలుగు సంబంధులుగా మార్పు చెందడానికి, చీకట్లో బ్రతుకుతున్న మమ్మల్ని ప్రభా, బంధకాల్లో ఉన్న మమ్మల్ని నాయన వెలుగులోకి నడిపించే దేవుడు, గుడ్డి వారికి మేము ఉన్నప్పుడు నాయన అయా పరిశుద్ధుడు